తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. 5000 సంవత్సరాల క్రితం అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు. ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞానగీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు. భగవద్గీత ఫౌండేషన్ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెప్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గీతాంజలి గారు. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి, సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా సంతోషం. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు. సాధారణంగా ఒక్కసారి భగవద్గీత చదివితేనే అది జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు. మీరు ఎన్నిసార్లు చదువుంటారు? అదంతా పరమాత్మ అనుగ్రహం. అది ఏది మనకి ఇది కాదు. మీరు అదేదో సినిమాలో చూడండి, మీరు మొదట మీరు ప్రేమించారా, తర్వాత ఆవిడ ప్రేమించిందా అంటే ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి లాగా మీరు సరదాగా అర్థం కావడం కోసం ఓకే చిన్న ఇవి చెప్తున్నాను. భగవద్గీత నేను అలా అనుకోలేదు. నేను భగవద్గీత రికార్డ్ చేయాలనుకున్నాను, తర్వాత అందులోనే లీనమైపోవాల్సి వచ్చింది. ఆయన మన ప్రయత్నం ఏమీ లేదు, ఆయన అలా తీసుకున్నాడు. లీనమైపోవాల్సి వచ్చిందనే ప్రక్రియలో దీన్ని పట్టుకుని జనాల్లోకి వెళ్ళి ఇది మిస్ అవ్వకండి, డోంట్ మిస్ ఊరికే ఐ మిస్ యూ అని మాట్లాడుతాను చూడండి. అన్నిటికంటే ఐ మిస్ యూ అని మనం ఉపయోగించాల్సింది. హిందువులు వీఆర్ మిస్సింగ్ భగవద్గీత. ఎంతమంది ఇళ్లలో ఉందో పెద్ద ప్రశ్నార్థకం. ఉంటే చదువుతున్నారా ఇంకో ప్రశ్నార్థకం. ఉంటే ఎక్కడుందంటే అట్లా చూపిస్తుంటాడు, పూజ గదిలో ఉందన్నట్టుగా. భగవద్గీత పూజించే గ్రంథం కాదు, పఠించాల్సింది. పఠించడంతో ఆగిపోకూడదు, అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకోవడంతో ఆగిపోకూడదు, ఆచరించవలసింది. ఆచరించడంతోనూ ఆగిపోకూడదు, ప్రచారం చేయాలి. తర్వాత జనరేషన్స్కి దాన్ని పంచిపెట్టాలి. జ్ఞాన సంబంధమైన ఆస్తి, అసలు పిల్లలకి పంచిపెట్టవలసిన అసలైన ఆస్తి భగవద్గీత. మీరేంటి మీరు బాగా ఆస్తి పనులు అంటే ఏదో మాదాపూర్లో 25 ఎకరాలు, ఇంకో పలానా చోట ఇంకో 2 ఎకరాలు, ఇంకో 3 ఎకరాలు, 10 బిల్డింగులు, ఇవి కదా ఆస్తులు. నెక్స్ట్ జనరేషన్స్ని బద్దకస్తులు చేయడానికి తప్ప. 10 జనరేషన్స్ తర్వాత ఒకడెవడ వీటన్నిటినీ సర్వనాశనం చేసి ఎవడెవడ పడతాడు. దానికోసం వీడు కడుపు కట్టుకుని ఎప్పటి నుంచి ఎంత కష్టపడి. అది కాదు, వాడికి తెలివి పంచిపెట్టు, జ్ఞానం పంచిపెట్టు, వాడికి శీలం పంచిపెట్టు, నైతిక విలువలు పంచిపెట్టు. నువ్వు లేకపోతే మనం లేకపోతే మిస్ అవుతున్నాననే భావన ఇంట్లో కల్పించకపోతే అసలు ఆ ఇంట్లో నీ ఉనికి ఏంటి చెప్పండి. నువ్వు లేకపోయినా బతికేస్తున్నారు. ఎందుకు దరిద్రం, ఎందుకు పెళ్ళి, ఎందుకు పిల్లలు, ఎందుకు సంసారం? ఇంకెంతకాలం ఉంటారు? ఈవిడ ఫోన్ చేస్తుంటుంది, ఏదో దేశం వెళ్ళాడు వీడు, ఇంకెంతకాలం అంటే మోస్ట్లీ 2-3 months ఉండొచ్చేమో అన్నాడు అనుకోండి. వాడు పర్లేదు, ఇంకో 4 ప్రోగ్రాంలు చూసుకుంటూ ఆయన 5-6 నెలలు అయినా పర్వాలేదు. ఈవిడ అట్లా తగలడింది అనమాట. నేను ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళాను కానీ, అంటే బిజినెస్ పని మీద వెళ్ళాను కానీ, అంటే 2-3 నెలలు ఉండే పనుల మీదే వెళ్ళాను కానీ అన్ని సడన్ గా క్యాన్సిల్ అయినాయి. ఎల్లుండే వచ్చేస్తున్నాను. ఎల్లుండేనా అని ఈవిడ ఫీలింగ్. అంటే ఎంత మెకానికల్. ఈ ఇళ్లలో కూడా చాలా చోట్లకు వెళితే ఆ భార్యాభర్తలతో మాట్లాడుకోరు, పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోరు. ఎవడి పని వాటి చూస్తుంటాడు, కంటి చెవి నుంచి చూసుకుని ఇంట్లో ఎవడో వస్తాడు, కొత్త మనిషి ఎవడో వస్తాడు, అంకుల్ నమస్కారం అంటే అది కదా సంస్కారం. అప్పుడు తల్లిదండ్రులు ఏమిటో మనకు అర్థమవుతుంది, పిల్లల్ని ఎలా పెంచుతున్నారో అర్థమవుతుంది. కానీ కొత్త వ్యక్తి ఎవరో ఇంట్లోకి వచ్చి కూర్చుంటే వాడు కంటి చెవి నుంచి అలా చూసేసి వాడు ఫోన్ కెలుక్కుంటూ, లేదా మన మధ్యలోనే కూర్చుని ఫోన్ కెలుక్కుంటూ ఇలా పెంచుతున్నారు అనమాట పిల్లల్ని. మీరిద్దరు సరిగ్గా మాట్లాడుకోరు అనమాట. ఎవరింటికన్నా వెళితే వాడితో ఏదో మాట్లాడుతుంటాం అనుకోండి, ఉదాహరణకి ఎలా ప్రవర్తించకూడదో కూడా చెప్పటం. అన్ని భగవద్గీత లాగితే కదిలేవి. రిలేషన్స్ మెయింటైన్ చేయడం, వాడితో అది కాదురా, అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా అన్నాం అనుకోండి, పక్కన వాళ్ళ ఆవిడ అలా గడ్డి పెట్టండి బావగారు అంటుంది, అలా గడ్డి పెట్టండి ఆయన అన్నయ్య గారు అంటే ఆ ఫ్యామిలీ అలా నడుస్తుంది అనమాట. ఒక్కసారి ఎంత ఆనందమో ఈవిడికి వాడిని తిట్టేసరికి. చూస్తున్నాం అలాంటివి చాలా. అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు 2 ఆలు మగల జంట అట్లున్న ఎప్పుడే సౌఖ్య జీవనము సాధ్యమగను. భార్యాభర్తల జీవితం అంటే అది లైఫ్ టైం కమిట్మెంట్ లాంటిది. లైఫ్ టైం కమిట్మెంట్.
పెళ్ళైనప్పుడే భార్యాభర్తలు, తర్వాత ఫ్రెండ్స్ అయిపోవాలి, వాళ్ళు ఉమ్, స్నేహితులు అయిపోవాలి. స్నేహితుల మధ్య ఇంకేమీ ఉండదు. ఉమ్, అలా ప్రవర్తించాలి కానీ నువ్వు భార్య, నువ్వు తక్కువ, నేను హస్బెండ్, నేను ఎక్కువ, ఉమ్, నేను తాగి వస్తాను, ఇంకోటి ఏదో చేస్తాను, నువ్వు సర్వీస్ చేయడానికి ఉండాలి. ఉమ్. నాన్ సెన్స్ అది. ఈ మధ్య ఎక్కువ చూసేవి అవే. మనం వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే మన సమాజంలో ఏం జరుగుతుందో మనం వేరే- చూస్తుండటం వల్లే మాట్లాడుతున్నాం. ఉమ్, అలా జరుగుతున్నాయి అలా అవన్నీ. ఉండకూడదు. అప్పుడు మీ పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అమ్మా నాన్న వీడి సంబంధం చూస్తే, ఎందుకు నాన్న సంబంధం చూస్తున్నావు, మీరేం బాగు చచ్చారని, మీరు ఏనాడు సుఖంగా ఉన్నారని, ఎప్పుడు తిట్టుకోవడమే కదా, మీరు తిట్టుకోవడమే కొట్టుకోవడమే. నా life అమ్మది కూడా అంటుంది, అలాగే నువ్వు కాదంటావు, ఉంటుంది. నువ్వు అది ఉంటుంది, అమ్మ కాదంటావు. రేపు నా భవిష్యత్తు కూడా ఇలాగే తేలాడుతుంది, నాకు అర్థమవుతుంది, నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. వద్దు నాన్న, నేను హ్యాపీగా, ఇప్పుడు అది కొత్త ట్రెండ్ కదా, అది పెళ్లి చేసుకోకపోవడం. ఉమ్. ఇక్కడి నుంచి పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ. వయసు పెరిగిపోతుంది బెస్ట్ కానీ పెళ్లి కంపానియన్ అవ్వట్లేదు. అనేట్టుగా వాడు ఉండాలి, బెస్ట్ కంపానియన్ అనేట్టుగా ఆవిడ ఉండాలి. లేదు, ఉమ్. ఇవాళ ఎర్లీగా వచ్చారేమిటి అంటుంది ఆవిడ, గంట ముందు వస్తే. అట్లా ఉంటే అందుకని ఆ ఉదాహరణ చెప్పినప్పుడు ఉమ్, సీతమ్మ శ్రీరాముడు ఉదాహరణ ఎందుకు చెప్తామంటే, ఉమ్, నేను 14 సంవత్సరాలు అక్కడ గడిపేసి 14 క్షణాల్లాగా గడిపేసి వచ్చేస్తాను ఉమ్, అరణ్యంలో. నువ్వు ఇంట్లోనే ఉండి అత్తమామని జాగ్రత్తగా చూసుకో ఉమ్, అంటే, ఏమంటున్నావు రామా? ఉమ్, భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండటం కదా సుఖం అన్నా, సౌఖ్యం అన్నా, స్వర్గం అన్నా, ఉమ్, ఆనందం అన్నా. అది నీకు తెలియదు, ఈ ధర్మం నీకు తెలియదా? ఉమ్. ఒక్క నిమిషం ఉండు, కాస్ట్యూమ్స్ మార్చుకుని వస్తాను అని వచ్చి వెళ్ళిపోయింది ఆవిడతో సరదాగా, జస్ట్ లైక్ దట్. ఆభరణాలు తీసేశారు. అవును. వెళ్ళిపో అరణ్యాలకి అంటే, ముఖంలో కవళికల్లో కూడా మార్పు లేదు శ్రీరామచంద్రుడికి. ఉమ్, ఏమిటిది అన్నట్టుగా చూశాడు లక్ష్మణుడు. ఉమ్, దీన్నే స్థిత ప్రజ్ఞత్వం అంటారు. హంసతూలిక తల్పాలపైన పడుకున్నా నాకు ఒకటే, కటిక నేల మీద పడుకున్నా, క్రూర జంతువుల మధ్యలో పడుకున్నా, రాతి బండల మీద పడుకున్నా నాకు ఒకటే అన్నాడు. అలా అన్నవాడు మామూలు వాడు కాదు, ఉమ్. ఒక చక్రవర్తి స్థానంలో ఉన్నవాడు ఆ మాట అనడమే గొప్ప. రాములు వారు. అప్పుడు ఒక పని చేయొచ్చు. ఇప్పుడు ఆ తర్వాత జనరేషన్స్ ఉన్నాయి చూడండి, తండ్రిని చంపేసి రాజ్యపాలన చేసినవాడు, ఆ తండ్రిని జైల్లో పెట్టినవాడు, ఆ తర్వాత తాజ్మహల్ కట్టినవాడు. ఆ ఫెసిలిటీ ఇక్కడ రాముడికి కూడా ఉంది. తండ్రిని వేసేయచ్చు, అంత అడవులు కంటాడా, రేపు పట్టాభిషేకం పెట్టుకుని వేసేస్తా అనొచ్చు కదా. ఈ దేశం నుంచి ఎంత నేర్చుకోవచ్చు ప్రపంచం. కుటుంబ వ్యవస్థ, బాంధవ్యాలు, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవాలు, ఇది కదా వ్యవస్థ అంటే. నువ్వు కూడా అడవుకు వచ్చేస్తావా నాతో పాటు అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ రోజులో అయితే ఏంటి, చిచి ఆ రాజమండ్రి సంబంధం చేసుకున్నా బాగుండేది, వీడిని చేసుకోగానే నెక్స్ట్ డే అడవుల పాలైపోయి. అలా అనుకోలేదు సీతమ్మ. అందుకని మీకు చెప్తోంది, అధిక దుఃఖమైన ఆనందమైన. కళ్ళు ఆనందించినా వర్షించినా కలిసే వర్షిస్తాయి, కానీ ఆ పక్క కంట్లో నలుసు పడింది కదా అని ఈ కళ్ళను ఎంజాయ్ చేస్తూ ఉండదు. దానికి బాగా అయింది అనుకుంటే ఎంజాయ్ చేయదు, అది వర్షిస్తుంది. సో మనుషుల మధ్య ఉన్న రిలేషన్, తమ్ముడంటే ఏమిటి, సోదరుడు అంటే ఏమిటి. చెప్పులైనా రాజ్యపాలన చేస్తాయి, కానీ నువ్వు కూర్చున్న సీట్లో నువ్వు వెళ్ళిపోయావని నేను ఆనందించి రాజ్యపాలన చేస్తాను ఎలా అనుకున్నావు? ఎలా అన్నాడు అది? ఏంటో మానసిక స్థితి ఒకసారి ఊహించండి. మన చెమర్చవు, గూజ్ బంప్స్ అంటాం ప్రతిదానికి. ఆఫ్టర్ చెత్త సినిమాలు ఏదో చెత్త సీన్ వస్తేనే గూజ్ బంప్స్ వచ్చేసినాయని మాట్లాడు, వీటికి కదా రావాల్సింది. అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. అంటే ఇలా కూడా ఆలోచించచ్చా, అసలు ఇట్లా కూడా ఆలోచించచ్చా అని. అంతా పనిచేసి నాకు ఇది కావాలని అడగలేదేంటి, నీకేం కావాలంటే అసలు సైలెంట్ అయిపోయాడు ఏంటి హనుమంతుడు. రామనామం కంటే శక్తిమంతం మించింది ఏదన్నా ఉంటే అది ఇద్దువు గాని, అది లేదు. రామనామ స్మరణ కంటే ఆనందం ఇచ్చేది ఇంకేదన్నా ఉంటే అది ఇద్దువు గాని, అది లేదు. అందుకని అంటారు, నీ పోతన నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి ఇంతటి వాంగ్మయం ప్రపంచంలో, ఇంతటి ఐడియాలజీ, ఇంతటి ఎక్స్ప్రెషన్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవమ్మా. పని చేయమని చెప్తున్నాడు కృష్ణుడు, పని ఎలా చేయాలట అది ఎంత బాగా చెప్తాడు. పద్మపత్రం ఇవాంభస అంటే తామరాకును నీటి బిందువు అంటని రీతిగా అలా ఉండాలి. కర్మలు అలా చేయాలి. పని చేసావా, చేసావు, ఆ పనితో నీకేంటి, నాకేం లేదు. పని త్రికరణ శుద్ధిగా చేయమన్నావు, చేశానంతే. ఆ పని తాలూకు ఫలితంతో నాకేం సంబంధం లేదు. తామరాకు మీద నీటి పట్టుంది ఉంది అంటే ఉంది, దాన్ని అంటుకుని ఉందా అంటే ఇట్లా అన్నాం, దాని తాలూకు పార్టికల్ కూడా లేదు అక్కడ, ఏమీ ఉండదు, జారిపోతుంది. అసలు ఆ థాట్ ప్రాసెస్ ఏంటి, ఆ ఐడియాలజీ ఏంటి, అలా చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే అభ్యాసేనతు కౌంతేయ, నీ అభ్యాసం, నీ ప్రాక్టీస్ వల్ల అలా చేయొచ్చు. ఇది ఎవడో చెప్పాడు, మనం చెప్పించాలి, భలే బాగుంది, అది నేను వాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాను.
అని కొంతమంది అంటాం, మనం వింటలేదు. అవును. ఇవాళ దాకా నాకు ఆలోచన రాలేదు, నేను నాకు భలే భలే మాట మాట్లాడాడు అని. అందుకని పాజిటివ్ అంటే పాజిటివ్ ఐడియాలజీ అవన్నీ ప్రపంచానికి ఎప్పుడు వెళుతూ ఉండాలి. భగవద్గీత చదివితే లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించవచ్చు. భగవద్గీత చదివితే అర్థం చేసుకుని ఆచరిస్తే స్ట్రెస్లెస్ లైఫ్ లీడ్ చేయొచ్చు. భగవద్గీత చదివితే ఉత్తమ జీవన విధాన మార్గం ఏమిటో తర్వాత తరాల వాళ్ళకి మనం చాలా స్పష్టంగా అందించవచ్చు. భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావచ్చు. రాముడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు లేడు? ఇప్పుడు ఉండొచ్చు. కృష్ణుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు లేడు? ఇప్పుడు ఉండొచ్చు. అది యాజ్ డీస్గా జెరాక్స్ చేసేస్తే చాలు. దానికి కొన్ని జన్మలు పట్టచ్చు. దానికి భగవద్గీత మీకు ఎప్పటికి మోక్షం వస్తుంది అంటే నేను చెప్తుంటాను, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి 574 శ్లోకాలు చెప్పాడు, 574 పాఠాలు చెప్పాడు. ఒక జీవితంలో ఒక పాఠాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక జీవితం గడిపామనుకోండి, అట్లా 574 జీవితాల్లో అట్లీస్ట్ మనకి మోక్షం. అది చదివినట్టే ఉంటుంది, మనకి అర్థమైనట్టే ఉంటుంది. ఆచరించిన దగ్గరకు వచ్చరికి ఎక్కడో మనకి బయటికి మనం ఇంత నేర్చుకుంటాం, బయటికి వెళ్తే ప్రపంచం వేరుగా ఉంటుంది. ఇది చూడండి, ఇదే చేద్దాం అనుకుంటాం మనం, వాడు అసలు అక్రమంగా ఇది అధర్మం కదా అంటాం, వాడు చాలా వేరే విధం చూసినట్టు చూస్తాడు అనమాట. వాడు రాంగ్ రూట్ లో వస్తాడు, ఎవరు రాంగ్ రూట్ లో చూస్తాడు, వాడు పైగా కొట్టడానికి వస్తాడు. చుట్టూతో ప్రపంచం అలా ఉంటుంది. మేము ఇదివరకు ఉన్న ఇంట్లో ఆ పక్కింటి వాడు చాలా ఫ్రీక్వెంట్గా వాడు జైలుకి వెళ్ళొస్తూ ఉంటాడు లంచాలు తీసుకుని. అదే లంచంతో సంపాదించిన డబ్బుతో జైల్లో వాళ్ళకి డబ్బు తినిపించేసి వీడు బయటకు వచ్చేస్తుంటాడు, ఆఫీసర్గా డబ్బు తినేసి. అదే డబ్బు, ఆ డబ్బు వల్లే జైలుకి పోయాడు. ఆ డబ్బుతోనే జైలు నుంచి విడిపించుకుని బయటికి రాగలిగాడు. ఇట్లాంటి వాళ్ళు చుట్టూతా ఉన్నారనుకోండి, వాడికి ఏమి అంటే దాదాపుగా ఏమిటంటే వదిలేస్తే తప్ప, నేను అందుకని లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే భగవద్గీత చదవండి. అది డబ్బు నీది కానప్పుడు, ఒక పైసా అవతలవాడి నీ కష్టార్జితం కానప్పుడు అవతలవాడి బహుమతుల పేరుతోనో, లంచాల పేరుతోనో, దుర్మార్గాల పేరుతోనో, అక్రమాల పేరుతోనో, బ్లాక్మెయిల్ పేరుతోనో అవతలవాడి జేబులో ఉన్న ₹1 మన జేబులోకి వస్తే అది తదనంతర కాలంలో పామై కాటేసి సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఎలా పడితే అలా సంపాదించేందుకు ఊరికే వెళ్ళిపోతున్నారు చూడండి. అంతే తదనంతర కాలంలో సిగ్గు ఎగ్గు లేకుండా జైలుకి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి స్వాగత సత్కారాలు, మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఫాలోవర్స్, మళ్ళీ వాళ్ళకి వీళ్ళతో పనులు, జైలు నుంచే స్వాగతం పలకటాలు. మనం ఇంత నేర్చుకుని సమాజంలోకి వెళితే మళ్ళీ వీళ్ళే కనిపిస్తుంటారు. అది మనం అనేది ఏంటంటే ఏకకాలంలో లేదా కొంతకాలంలో కొన్ని జనరేషన్స్ తర్వాత ఒక్కొక్కడు నేర్చుకుంటూ సరే మన వల్ల కాలేదురా, మనం ఈ దరిద్రులందరినీ భరిస్తున్నాం, కనీసం మీరన్నా జాగ్రత్తగా ఉండండి రా నాయన. నేను ఉదాహరణలు చెప్తుంటాను. ఇప్పుడు నాగమారుతి శర్మ, జేడి లక్ష్మీనారాయణ, డబ్బు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళకి ఏం డబ్బు చేయదా? వాళ్ళు 100 కోట్లు సంపాదించవచ్చు, డబ్బే అనుకుంటే 100 కోట్లు సంపాదించవచ్చు. కానీ ధర్మం తప్పితే మేము నైతికంగా శారీరకంగా మేము మరణించినట్టే అని స్టేట్మెంట్లు ఇచ్చారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు లక్ష్మీనారాయణ గారు భగవద్గీత విషయంలో హీజ్ మై ఫాలోవర్. అది నేను చాలా 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 గర్వంగా చెప్పుకుంటాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత శ్లోకాలు చెప్తుంటాడు పిల్లలకి. చెబుతూ ఒక మాట చెప్తాడు ఆయన, ఇది మత గ్రంథం కాదు నాన్న, ఇది జీవన విధాన గ్రంథం. నైతిక విలువల్ని నీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి భగవద్గీతలో ఈ శ్లోకం ఉపయోగిస్తుంది. యద్యదాచరితే శ్రేష్ఠ. ఇందులో కృష్ణుడి పదం ఎక్కడ లేదు, అర్జునుడి పదమో ఎక్కడ లేదు. నువ్వు సాటిస్ఫైడా? అందుకని నేర్చుకోవాలి. ఒకడు అడుగుతుంటాడు చూడండి, ఇది దీంట్లో పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడానికి వీల్లేదు, ఇందులో ఒక మతానికి సంబంధించిన దేవుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఇందులో ఎక్కడా లేడు, ఇందులో కృష్ణుడు లేడు. అందుకని ఆ శ్లోకాలు తీసేయండి మీకు కావాలనుకుంటే, ఇది పెట్టండి, నైతిక విలువలు పెరుగుతాయి. ప్రతివాడు కష్టపడి సంపాదించుకుంటాడు, ఖాళీగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఊళ్ళల్లో చూడండి. ఈ ఉచితాలు అనే దరిద్రాల వల్ల దీని మీద ఎగ్జిక్యూషన్ లేకపోతే నేను చాలా గుండె తరుక్కుపోతుంది తల్లి. దీని మీద ఎగ్జిక్యూషన్ లేకపోవటం వల్ల జనాల మానసిక బలం ఓట్ల కోసం ఆ సీట్ల కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల ఇప్పుడు ఊళ్ళల్లో పని చేసేవాళ్ళు లేరు. పని చేస్తేనే డబ్బు వస్తుంది అనే స్థిర నిశ్చయం ఉన్నవాళ్ళు వాళ్ళు సోమరిపోతులు అయిపోయి పొలాల్లో నాట్లు వేయడానికి రాక, బయట పని చేయడానికి దొరక్క. ఎందుకంటే నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు బయటికి రాకు, నువ్వు కష్టపడడానికి వెళ్ళలేదు, నువ్వు నా కన్నబిడ్డతో సమానం, అందుకని నువ్వు ఇంట్లోనే కూర్చో, నేను నెలకు 10,000 వేస్తా. ఎందుకు వేయాలి నెలకు 10,000?
కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, బుర్ర ఉంది, శక్తి ఉంది. పని చేసుకో. సీతారామ శాస్త్రి ఆయన గొప్ప మాట అంటాడు, అది దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఎంత ఎంత మాట అది. బుర్ర ఉంది, నిరంతరం నువ్వు పని చేస్తుంటేనే నీ ఆలోచన, మనిషిగా. నీ ఐడియాలజీ పెరుగుతుంది. యోగ కర్మసు కౌశలం అన్నాడు చూడండి. పని చేస్తూ 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 పెరుగుతున్నప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది, థాట్ ప్రాసెస్ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహం పెరుగుతుంది పని చేస్తుంటేనే. కొంపల బద్దగస్తులాగా కూర్చోండి, శరీరం కూడా డెడ్ అవుతుంది. 10 సంవత్సరాలు ఏదో కొంపలో ఒక కూర్చుంటే టైంకి. నువ్వు లేచి 4 అడుగులు కూడా వేయలేవు. వేయలేము, నిజం. అలా అలా నిన్ను కూర్చోబెట్టి నీ ఓటు కోసం, ఓటుకి ముందు పబ్లిక్గా ఓటుకి ఎంత తీసుకున్నావు అని మీరు మైక్ పెట్టి అడగటం. ఓటుకి ఎంత తీసుకున్నావు అంటే, ఇక్కడ లాస్ట్ ఇయర్ లాగా ఇవ్వలేదయ్యా, ఈసారి 2000 ఇచ్చారు, 2000 ఇచ్చారట, లాస్ట్ ఇయర్ 3,500 ఇచ్చారట. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పేస్తున్నాడు వాడు. ఫ్యామిలీకి ఆ మునుగోడు ఎలక్షన్స్ లో ఏంటి, ఇది ఒక ఉదాహరణ. ప్రతి చోట ఫ్యామిలీకి ఎంత, ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ. ఏంటిది మారదా? ఈ భారతదేశం మారదా? లేకపోతే గొప్ప వాళ్ళు ఎలా వస్తారు? సీరియస్ పార్లమెంట్లో సీరియస్ చర్చ జరుగుతున్నప్పుడు అసలు గొరకపెట్టి నిద్రపోగలిగేవాడు ఒక్కడే, రాహుల్ గాంధీ. మరి వీడియోస్ చూడలేదు మనం. వీళ్ళు దేశ పాలకులైతే ఏమవుతుంది? ఐడియాలజీ ఉన్నదంతా మోడీ దగ్గర. అలాంటి మహాత్ములు ఎక్కడన్నా తీసుకునే నిర్ణయాల్లో నిర్ణయం ప్రాక్టికాలిటీలోకి వెళితే కానీ దాని రిజల్ట్ ఏమిటో తెలియదు. ముందు మనం ఊహిస్తాం, ఇది ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభావం ఉంటుందని. కొన్నిసార్లు ఆ ప్రభావం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు అంతకు మించి ఉండొచ్చు. అట్లాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు ఎక్కడన్నా ఫెయిల్ అయినా కూడా మళ్ళీ 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 అతనికి 2 జన్మల ఆయుష్ ప్రసాదించి అతనే ఉండాలి ఈ దేశానికి. ఇప్పుడు యోగా అని ప్రపంచానికి తీసుకెళ్ళిన వాడు ఈ మహాత్ముడే. శ్రీరాముడికి గుడి కట్టడానికి నేను ఆఫ్టర్ ఆల్ అంటాను, ఆఫ్టర్ ఆల్ ఒక గుడి కట్టే సంకల్పం కూడా భారతీయులకి ధైర్యం చేసి లేదు. ఇప్పటి వరకు మన రామయ్య తండ్రికి గుడి కట్టడానికి ఆయనకేమక్కలేదు. పరమాత్ముడి గుడికి ఎందుకండి ఆ గుడిలో బంధించడానికి? రామయ్య తండ్రి అంటే ఈ దేశం అస్తిత్వానికి ప్రతీక, ఈ దేశం ధర్మానికి, రామో విగ్రహవాన్ ధర్మ, ఈ దేశం ప్రపంచానికి బోధించిన ధర్మానికి ప్రతీక. అందుకని మన కృతజ్ఞత, మన ఆత్మాభిమానానికి ప్రతీక, ఈ దేశం ఆత్మాభిమానానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. ఆయన గుడి కట్టిస్తే ఆయనేం పొంగిపోడు. మన ఆత్మాభిమానానికి మనం గుడి కట్టుకోవడానికి, రామయ్య తండ్రికి పూజ చేయడానికి 500 సంవత్సరాలు పడుతుందా? ఏం దేశం అండి ఇది? ఏం రాజకీయ నాయకులు అండి వీళ్ళు? అది మతం అవుతుందా? నీ తండ్రి గురించి మాట్లాడితే మతం అవుతుందా? అది కేవలం మోదీ వల్లే సాధ్యం అవుతుందా? ఎలా అండి ఇది? ఆ మహానుభావుడు 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండద్దు? ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, స్థిరమైన నీతి ఆయనకు ఉండాలి, మోదీకి ఉండాలి. ఆయన వల్ల కాదు ప్రపంచ యోగా దినోత్సవం, ఆయన వల్ల కాదు ప్రపంచ ధ్యాన దినోత్సవం, మెడిటేషన్ వరల్డ్ మెడిటేషన్ డే. ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఎలా ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది ఇదంతా? దుబాయ్లో ఈశ్వరుడు గుడే. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఎంత జీవితం ఎలా గడపాలో, ఎంత సాధారణంగా గడపాలో, ఏది శాశ్వతమైందో ఆలోచింపచేసిన కర్మయోగులు. దేవుళ్ళు అనే మాట తీసి పక్కన పెట్టండి. కర్మయోగులు. సో అది పిల్లలు తీసుకుని, ఈ దేశం పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు ఈ దేశం గొప్పతనం కూడా చెప్పండి. దేశం గొప్పతనం ఎవరి వల్ల ప్రతిఫలిస్తుంది? ఆ దేశంలో పుట్టిన వాళ్ళ వల్లే. మన వంశం ఎలా ప్రతిఫలిస్తుంది? మన వంశం గొప్పతనం ఎలా తెలుస్తుంది? వంశంలో ఉన్న వాళ్ళ వల్లే. నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను. నేను స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మీ ఇంటి పేరు ఏమిటి అని అడుగుతారు. పలానా ఇంటి పేరు ఏదో చెప్తాడు. మీ నాన్న పేరు ఏమిటి అని అడిగాను, చెప్పాడు. మీ తాత పేరు ఏమిటి అని అడిగాను, చెప్పాడు. అట్లా అని చెప్పాడు. మీ ముత్తాత పేరు ఏమిటన్నా, అటు చూసాడు ఇటు చూసాడు, బుర్రగొక్కున్నాడు, చెప్పట్లా. మీ ముత్తాత పేరు ఏమిటంటే చెప్పట్లేదు. అంటే దాని అర్థం ఏమిటంటే మీ ముత్తాత ఎందుకు పనికి రాకుండా పోయాడు అనమాట. ఏ పని చేయలేదనమాట. మీ వంశానికి పేరు తెచ్చి పెట్టే ఏ ఆలోచన చేయలేదనమాట. కానీ రాముడు నా వంశానికి, నువ్వు గంగలో స్నానం చేసిరా నాన్న, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, నువ్వు గంగలో స్నానం చేసిరా అంటే, గంగలో స్నానం చేసి వస్తాను గురువర్య, ఓ విశ్వామిత్ర మహర్షి, చేసి వస్తాను, కానీ ఈ గంగ వృత్తాంతం ఏమిటో నాకు చెప్పండి, అలా తెలుసుకోవాలంది నాకు అన్నాడు. నువ్వు నాయన ఉత్తమ శిష్యుడు అంటే ఊరికే స్నానం చేసి వచ్చి తువాలతో తుడి చేసుకోవడం కాదు, దాని వృత్తాంతం చెప్పమన్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న అని రాముడిని ఇన్స్పైర్ చేస్తూ, నాన్న నువ్వు భగీరథ వంశంలో ఉన్నవాడివి, అందులో పుట్టినవాడివి. భగీరథుడు ఎంత గొప్పవాడో తెలుసా?
ఆయన వల్లే ఈ గంగ గంగని అని చెప్పి ఆయన వృత్తాంతం అంతా చెప్పాడు. చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, అంతటి భగీరథ వంశంలో పుట్టిన వాడివి, నీ మీద ఇంకెంత బాధ్యత ఉంది, పితృదేవతలు తరించాలి నాన్న నువ్వు చేసే కర్మల వల్ల. ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. నీ ముత్తాతలకి ఆయన సద్గతుల్ని ప్రాప్తింప చేయడానికి జీవితకాలం అంతా తపస్సు చేస్తూనే ఉన్నాడు ఆయన. ఈ లోకానికి పాతాళానికి గంగని ప్రసరింపజేసి 60,000 మంది సగరపుత్రుల మీదుగా ఆ గంగని చేయడం ద్వారా వాళ్ళకి సద్గతుల్ని సంప్రాప్తింపజేసిన మహనీయుడు భగీరథుడు. ఆ వంశంలో వాడివి నాన్న నువ్వు అంటే అప్పుడు వాళ్ళు ఇంటలెక్చువల్స్ తెలుసుకున్నాడు రాముడు. అబ్బో అంతెందుకు చేశాడు, చాలా రిస్క్ కదా అది అనలేదు. ఓ ఆయన పితృదేవతల ఆశీస్సులు పొందటానికి నా మీద నాకు చాలా బాధ్యత ఉంది అనుకున్నాడు. ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నంలో ఆయనంత ధన్య చరితుడయ్యాడంటే, ఒక్క టర్మ్ నడవడానికి చచ్చిపోతున్నారు వాళ్ళ రాజకీయ నాయకులు. ఒక్క టర్మ్ తర్వాత ఎన్ని చేసినా, ఎన్ని పథకాలు పెట్టినా నెక్స్ట్ టర్మ్ వస్తారనే ఇది లేదు. అలాంటిది 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు పరిపాలించాడంటే ఏం తెలుసుకోవాలి? కేవలం ధర్మం కదా అది. ఆ శక్తి పేరు ధర్మం కదా అది. ఇవన్నీ చాలా కబుర్లు చెప్తాడు, ఇవన్నీ ఎక్కడ సాధ్యం అనుకుంటాడు. మామూలుగా వినేవాళ్ళు ఈ రోజుల్లో ఇది ఎక్కడ సాధ్యం, ఇవన్నీ ఎలా అవుతాయి చెప్పడానికి. మరి సాధ్యమైందనేది మనం చెప్తున్నాం. అది ఎప్పటికీ సాధ్యం అవుతుంది ఆ మార్గంలో ఉంటే. ప్రకృతి కూడా సహకరిస్తుంది. నేను ధర్మాత్ముడు అయితే భగవద్గీత చదివితే గురువు గారు ఒక మనిషిలో ఎన్ని రోజుల్లో మార్పు వస్తుంది? ఎన్ని రోజుల్లో కాదు, మీరు దాన్ని ఓన్ చేసుకోవటంలో. అదని ఇన్ని రోజులు ప్రతివాడు మీరు చెప్పారు ఆల్రెడీ, మీరు 4 రోజుల్లో, నాకు 5 నెలలు అయింది ఇంతవరకు మార్పు రాలేదు అనుకోండి అవతల వాడు. అట్లా కుదరదు. భగవద్గీత సాధన, అది తంత్రం, యంత్రం, మంత్రం. ఇప్పుడు నా జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు కోరుకుంటున్నాను. నేను ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను, కానీ అదేవి కుదరటం లేదు. ఇక భగవద్గీత చదువుదామని నిర్ణయించుకున్నాను. ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందనో, మార్పు వస్తుంది అర్థమైంది. భగవద్గీత చదివితే మార్పు రాదు. కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత నీకేం అర్థమైంది అన్నాడు. అంత అర్థమైంది. ఏదైతే నాలోంచి తీసేయాలో అవన్నీ తీసేశాను. మోహం అంటే అజ్ఞానం, ఆ మోహాన్ని తీసేశాను. జ్ఞానం తెలిసింది. కర్తవ్య కర్మని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నా, కర్తవ్య నిష్ఠతో ఉన్నా, ఇప్పుడు నేను పని చేస్తున్నాను అన్నాడంటే కృష్ణుడు చెప్పిందంతా అర్థం చేసుకుని ఆచరించేందుకు సిద్ధపడ్డాడని. అల్టిమేట్గా బాటమ్ లైన్ ఆఫ్ భగవద్గీత ఈజ్, ఇందాక చెప్పాను, ఇట్ ఈస్ నాట్ ఒక రీడింగ్ టెక్స్ట్, ఇట్స్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్. మీకెంత అర్థమైందో దాన్ని బట్టి మీ ఉత్తమ జన్మో, మీ ప్రయాణమో, జీవితంలో మార్పో తెలుస్తుంది. అది పైకి చదివేస్తే, ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, నేను ఒక 1,00,000 పుస్తకాలు చదివాను, 70,000 పుస్తకాలు చదివాను, 10 లక్షల పుస్తకాలు చదివాను అని. పుస్తకాలు చదవటం కాదు, ఆత్మగ్రంథం తెరుచుకోనంత వరకు బాహ్య గ్రంథాలు ఎన్ని చదివినా అవి నిరుపయోగాలు. ఇది అర్థమైపోయింది అంటే అదే మీరు అయిపోవాలని అర్థం. ఉదాహరణకి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, అది గాంధీ మహాత్ముడికి బాగా ఇష్టమైన శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయాల మీద ఆసక్తి ఉన్నవాడికి, అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక పక్షం లాగుతూ ఉంటాయి. చూసింది కావాలంటుంది, ఒక వాసన చూసింది అది పొందాలంటుంటుంది, విన్నది దాన్ని ఓన్ చేసుకోవాలంటుంది. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటాం, ఇవన్నీ వాటి ప్రభావం అవి చూపిస్తుంటాయి. అవి కనుక దక్కలేదనుకో కోపం వచ్చేస్తుంటాయి. కోపం ప్రారంభమైతే, పొందలేదన్న కోపం ఎక్కడ దాకా తీసుకువెళ్తుందో, మనిషిని ఎలా పతనావస్థకు తీసుకువెళ్తుందో చెప్తోంది భగవద్గీత. వాటి యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగు. కామం అంటే తీవ్రమైన కోరిక, అక్కడి నుంచి చివరకు క్రోధమగును, కోపం.
క్రోధం వలన అవివేకం కలుగు అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. కామక్రోధ అక్కడి నుంచి ఇంకా కిందకు వెళ్తున్నాం. అటు మరణము వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధం వల్ల అవివేకం, దాని ఫలితముగా జ్ఞాపక శక్తి, దాని ఫలితముగా జ్ఞానం పోయింది, దాని ఫలితంగా బుద్ధి పోయింది. మీరు మనసుకి బుద్ధికి తేడా ఏమిటంటే మనసు డిస్కస్ చేస్తుంది, బుద్ధి తీర్మానించే స్థితి కూడా పోతుంది, చివరికి అధోగతి చెందును. ఇది చదువుతున్నాం అనుకోండి, దీనికి రూట్ కాజ్ ఏంటంటే కోపం అన్నాం అనుకోండి, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. అది ఎట్లా? అభ్యాసం వల్ల సాధ్యం. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి ఇంత లెంగ్తీ ఆన్సర్ ఉంది. ఏది ఒక రోజులో కాదు, దాన్ని అర్థం చేసుకోవడం. శ్లోకాన్ని మీరు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుని ఆచరించడం మొదలెట్టారు. ఈ మొదలెట్టిన దాంట్లో మీరు సక్సెస్ కావాలంటే అందులో మీరు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారో అది మిమ్మల్ని సక్సెస్ వైపుకు తీసుకెళ్తుంది. చాలా పరీక్షలు ఎదురవుతాయి. వాడెవడో మీకు ఓర్పు ఎక్కువ మాస్టారు అన్నాడు. చాలా లేకపోతే ఇంత చేయలేం కదా. నిజంగా ఎక్కువే అంటే చాలా ఉంది. ఎప్పటి నుంచి ఉంది? నేను చదవటం మొదలెట్టినప్పటి నుంచి ఓర్పు చాలా వచ్చింది. అంటే చదవటం ఎప్పటి నుంచి మొదలెట్టారు అంటే నేను 10 years నుంచి. అంటే అంతకుముందు లేదా అన్నాడు. అంతకుముందు లేనట్టే కదా చెప్తోంది అన్నాడు వాడు. ఓర్పు అంటే ఎట్లా సాధ్యం అసలు? అది నీకేమైనా బుద్ధి ఉందా మాట్లాడుతున్నాడు నీకు అన్నాడు. వీడు రియాక్ట్ అయ్యాడు. ఇందాక నుంచి ఓర్పు మీద నన్ను వాయించేస్తున్నావు నువ్వు అన్నాడు. ఎవడు? నాకు ఓర్పు ఎక్కువ అని మాట్లాడినవాడు. ఇంకెక్కడుంది? దీన్ని ప్రాక్టీస్ చేయడానికి అది అంత సులభం కాదు. ఏదైనా ఇంద్రియ విషయాలకి సంబంధించిన నిగ్రహం అంత అందుకని అన్నాడు మీకు మనస్సు చాలా చంచలమైంది కదా, కృష్ణ పరమాత్మ చంచలమైంది కదా, దాన్ని గాలిని బంధించడం లాగా దుస్సాధ్యం కదా. గాలిని బంధించడం ఎలా సాధ్యం కాదో ఇది కూడా అలా సాధ్యం కాదు కదా. మరి నువ్వేమో మనస్సు నిగ్రహించుకోవడం అన్నావేంటి? ఎలా సాధ్యం అంటే అప్పుడు అన్నాడు అనమాట, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసేన తు కౌంతేయ, అభ్యాస వైరాగ్యాల చేత వీటన్నిటినీ నువ్వు నిగ్రహించుకోవచ్చు. అభ్యాసం అంటే డైలీ ప్రాక్టీస్. ఒక రోజులో కాదు, ఎంతకాలమైనా పట్టచ్చు. నీ మెంటల్ స్టామినాని బట్టి, నీ లక్ష్యాన్ని బట్టి, లక్ష్యానికి ఉన్న బలాన్ని బట్టి. నేను ఈ టైంలో అక్కడికి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోగలను. అక్కడ నేను 1.5 hour టైం పెట్టుకుంటున్నాను అన్నాడు. 1.5 hour తర్వాతే వెళ్తావు. మనం నిర్ణయించుకునేదాన్ని. రెండోది వైరాగ్యం ఏంటంటే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవటం. ఏది అశాశ్వతమో తెలుసుకునే దాని పట్ల విముఖత, దాని పేరు వైరాగ్యం. ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో దాని పేరు యోగం. ఈ చిన్న చిన్న పదాలని కర్మ, పుణ్యం, పాపం, యోగం ఇవన్నీ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి. చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అక్కడే, బీజం వేయాల్సింది అక్కడే, ఫౌండేషన్. ఎందుకంటే 60-70 ఏళ్ళు దాటిన తర్వాత మీరు చెప్పింది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది గురుగారు. నాకు కొంతమంది చేస్తుంటారు, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది గురుగారు అంటే మీరు ఏం చేస్తుంటారు అని. నేను ఇంట్లో ఉంటున్నానండి, జాబ్ ఏం చేయట్లేదా? జాబ్ చేయకపోవడం ఏంటి గురుగారు, ఇప్పుడు 80 ఏళ్ళు నాకు అన్నాడు. ఇంకేం లేపుతాం ఆయన్ని? లేవాల్సిన వాడు, సమాజాన్ని లేపవలసిన వాడు, జాగృతం చేయవలసిన వాడు, కర్మనిష్ఠుడు. వాడు బాల్య దశ నుంచి నేర్పిస్తే వాడు అలా తయారవుతాడు. వాడికి చిన్నప్పటి నుంచి చెప్తే ఆ మైండ్ ఏమంటారు, మీరు చెప్పింది వైట్ పేపర్ లాగా బుర్ర అనవసరమైన చాలా వచ్చి చేరిపోయిన తర్వాత డస్ట్బిన్ లాగా బుర్రంతా తయారైన తర్వాత అందులో మీరు అవన్నీ తీయడానికి సాధ్యం కాదు, కొత్తవి పోయడానికి సాధ్యం కాదు. ఆ టైంలో అదేదో రిలాక్సేషన్ అనుకుంటాం. చాలా మంది ఇప్పుడు ప్రవచనకర్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కొన్ని 100 మంది 1000 మంది తరలి వెళ్తుంటారు. ఎంతమందిలో భక్తి ఉందో మనకు చాలా పెద్ద విచిత్రం. మనశ్శాంతి కోసం వెళ్తారు. ఇందులో మళ్ళీ చాలా వెరైటీలు. పెళ్ళాంతో పడినవాడు అక్కడ ఉంటాడు, కాసేపు ఇక్కడ కూర్చుంటే అన్నా రిలాక్సేషన్. దీనికోసం ఆయన చెప్పే భగవద్గీత. సో అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఈ కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది పాపం వింటారు,
కొంతమంది వింటారు. వీళ్ళందరినీ ఫిల్టర్ చేస్తూ కొంతమందిని బయటికి లాగితే ఒక 5 10 మందో తేలుతాడు. తేలిన వాళ్ళ దగ్గర మైకి పెట్టుకుని ఇందులో మీకు బాగా ఏది నచ్చిందో చెప్పానండి బుర్రగోకుంటాడు. అంటే ఏది కాన్సన్ట్రేషన్ లేదు. ఏదో ఒక్క వాక్యం బట్టి పట్టడం, ఒక్క వాక్యం బుర్రలోకి వెళ్ళటమో, లేదా పుస్తకాలు తీసుకువెళ్ళి మంచి మాట ఉంటే రాసుకోవటమో, దాన్ని 10 మందికి పంచిపెట్టడం, ఏది చేయరు. జస్ట్ కాలక్షేపం. అందులో ఎవడో మన గీతలో చెప్పినట్టు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. కోట్ల మందిలో ఒక్కడు జ్ఞానం కోసం ట్రై చేస్తాట. ఇది మనం చెప్తుంది కదా, పరమాత్మ చెప్తున్నాడు. కోట్ల మందిలో ఒక్కడు జ్ఞానం కోసం ట్రై చేస్తాడు. ఇలా ట్రై చేసే లక్షల మందిలో, వేల మందిలో, 100 మందిలో చివరికి ఒక్కడు నిలబడతాట. మీరు కోట్ల మంది ఉపన్యాసం చెప్పినా వాడెవడో ఒక్కడే ఉంటాడు. వివేకానంద తర్వాత మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్తో వేల మంది వివేకానందలు పుట్టలేదు. అది కానీ ఈ చెప్పే బోధకులు ఎవరైతే ఉన్నారో, ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు చెబుతూనే ఉండాలి ఆ ఒక్కడి కోసమే. ఆ ఒక్కడే లక్ష్యంగా. ఒకడు ఉంటాడు రా, వాడి కోసమే చెప్తున్నాను. వాడే ఆర్తుడు. ఎవడో ఉన్నాడు, మీలోనే ఎవడో ఉన్నాడు. అందుకోసం చెప్పాలి. ఇక్కడ కూడా ఫలితం ఆశించకుండా అందులో డెఫినెట్గా మీరు నిష్కామ కర్మ చేస్తే, మీరు ఆ లక్ష్యంతో చేస్తే అందరిలోకి వెళ్ళాలి. ఇదే పరమ లక్ష్యం. నేను ఇంటర్వ్యూల్లో కూడా నేను ఇదే అనుకుంటా. మన ఈ సంవాదం, మన ఈ డైలాగ్ బిట్వీన్ గీతాంజలి అండ్ గంగాధర శాస్త్రి, ఇది ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కొంతమందినైనా ప్రభావితం చేసేట్టుగా ఈ కాన్వర్సేషన్ నడిపించు తండ్రి అని అనుకునే కూర్చుంటా. లేకపోతే ఇది టైం పాస్ అవుతుంది. మీకున్న 100 కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి అవుతుంది. అలా కాకూడదు. అలా చేయకూడదు. 2 శ్లోకాలైనా వాడికి మీతో అనిపించడానికి రీజన్ కూడా అదే. సో చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వకర్మల ఫలితాన్ని, సర్వధర్మాన్ అంటే ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పలేదు. అని మొదటి నుంచి ధర్మం ఆచరించమని చెప్తున్నప్పుడు ఇక్కడ సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు ఏమిటి అంటే దీనికి ఏదో అంతరార్థం ఉందన్నమాట. అది శంకరాచార్య వారే చెప్పగలరు ప్రపంచానికి. అప్రాప్తస్య ప్రాపణం తద్రక్షణం అన్నారు ఆయన. దేవుణ్ణి కీర్తిస్తే, దేవుణ్ణి పూజిస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుడి ఐడియాలజీలో మనము ప్రవర్తిస్తే ఏమి జరుగుతుంది అంటే ఆయన చెప్తారనమాట. యోగక్షేమం వహామ్యహం అని మాత్రమే కృష్ణుడు చెప్పాడు. ఆ యోగం అంటే ఏమిటో చెప్తారు శంకరాచార్య. అప్రాప్తస్య ప్రాపణం. గతంలో నీకు ఏదైతే లభించలేదో అది ఇచ్చేస్తాడు. ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే లేదని బాధపడుతున్నావో అది ఇచ్చేస్తాడు. బ్రాకెట్లో ధర్మబద్ధమైనది. మనం యుఎస్ వెళ్తున్నాం, నాకు వచ్చేటప్పుడు 4 బాటిల్స్ తెచ్చిపెట్టమని అంటాడే, అట్లాంటి పిచ్చ పనులు చేయడు. సో గతంలో నీకు ప్రాప్తించింది, నీకు క్షేమాన్ని, నీ కీర్తిని పెంపొందించేది, నీకు ఆనందం కలిగించేది, ధర్మ మార్గంలో ఏది ఉన్నా అది నీకు ఇచ్చేస్తాడు. క్షేమం అంటే తద్రక్షణం. అలా ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టే పెట్టుకుపోయాడురా అని అనిపించుకోకుండా అది నీ దగ్గరే ఉంచి కాచి రక్షించి నిన్ను ఎప్పుడూ సంతోషపెడుతుంటాడు. ఎప్పుడు ఆయన మార్గంలో ఉంటే. ఏ మార్గం అది? ధర్మ మార్గం. అట్లా ఇందులో ప్రతి శ్లోకం మన జీవితానికి ఉపయోగపడే చాలా బోధ చేస్తుంది. ఇంకా చాలా అసలు డెప్త్ లో ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. తప్పకుండా మనకున్న సమయభావం వల్ల ఇంతవరకే మాట్లాడాల్సింది. కానీ మీరు సమయం ఇస్తే మరొకసారి ఇంకా చాలా విషయాలు ఖచ్చితంగా చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది. నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది. నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.